డెమోక్రసీ ఉందా లేదా అంటే 50% కూడా ఓట్లు జరగకపోతే కానీ ఒకవైపే ర్యాలీ కూడా అయిపోలేదు ముస్లిం ఓటర్లు, ఒకవైపే ర్యాలీ కూడా అయిపోలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా నేను ర్యాలీ అంటలేను, నేను ర్యాలీ అయిపోయినరు అని అంటలేను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు, వాళ్ళు ఓవర్కమ్ అంటే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకు ఉన్న రిపోర్ట్ నుంచి అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళు కొన్ని ఇప్పుడు మా మీద ఒక అపవాదం ఉందండి. ఏమని అది హుజూరాబాద్ ఎన్నికప్పుడు దళిత బంధు తీసుకొచ్చిండ్రు ఆ ఎన్నిక గెలవడానికి అని చెప్పి మమ్మల్ని అన్నారు, మా పార్టీని అన్నారు. సరే అది మేము పవర్ లో ఉన్నాం కాబట్టి అప్పుడు అది తీసుకురావడానికి ఒక పాసిబుల్ అయింది. అట్లనే వీళ్ళు పవర్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు మైనారిటీ అభ్యర్థిని తీసుకొచ్చి మంత్రిని చేసే కార్యక్రమం కానీ, లేకపోతే మంత్రులందరూ పాలన గాలికి వదిలేసి ధాన్యం కొనుగోలు లేకపోతే వరుసగా జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ వాటన్నిటిని పట్టించుకోకుండా ఏవి మంత్రులు లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు పవర్ లో ఉన్న వాళ్ళకి కొంత పాజిటివ్ కన్సర్న్ ఉంటది ఋషి గారు. అయితే వీళ్ళు ఇంకా నేను ఏంటంటే ఇది మీరు అంటున్నారు కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి నమ్మకానికి దోహదపడే అంశాలు మాత్రమే. కాంగ్రెస్ గెలవలే ఇంకా. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. అంతే, కాంగ్రెస్ ఈజ్ నాట్ గోయింగ్ టు విన్ ద సీట్ అండ్ కాంగ్రెస్ హ్యాస్ నాట్ వన్ ద సీట్. ఇంకా కాంగ్రెస్ గెలవలే, కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి పోస్టల్ బ్యాలెట్ లో కూడా 39 నవీన్ యాదవ్ గారికి వస్తే 36 మాగంటి సునీత గారికి వచ్చాయి, దీపక్ రెడ్డి గారికి 10 వచ్చాయి. అంటే వాళ్ళకు కొంత ఎడ్జ్ ఉంది. వాళ్ళ ఇవన్నీ ఏదైతే ఈ రెగ్యులర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటది కాబట్టి దాని నుంచి కొంత. ఇంకా లాస్ట్ 3 రోజుల మేనేజ్మెంట్ నేను రుద్రమ్మ గారు మాట్లాడినరు, నేను మళ్ళీ పదే అది మాట్లాడను. ఎందుకంటే అది వాళ్ళకి బిఫోర్ ఎలక్షన్ డే కావచ్చు, ఎలక్షన్ డే కావచ్చు, డైరెక్ట్ రిలీజ్ కూడా అయినాయి. వాళ్ళు పైసలు పట్టుకొని పంచుతుంటే లైన్ లో పంచుతుంటే అంటే వాళ్ళు ఇచ్చిరట ఏమని అంటే లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత 2 రకాలుగా డబ్బులు ఇచ్చిందంట జనానికి. ఏది ఓటు వేసి వచ్చాక కూడా ఇచ్చారా? ఓటు వేసి వచ్చినాక, ఓటు వేయడానికి వెళ్ళినాక డబ్బులు, ఓటు వేసి వచ్చినాక డబ్బులు, 2 రకాలుగా. అది విచిత్రంగా ఉంది. ఓటు వేసి వచ్చాక అదే కదా అదే ఇప్పుడు ఆ రకమైనటువంటి అదే ఒక్క అందుకే చెప్తున్నా అర్థం పర్థం లేకుండా చేసినటువంటి మేనేజ్మెంట్ అంత స్ట్రాంగ్ అంత. బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ లో ఏం తక్కువేం చేయదు, ఫెయిల్ అయిందా లేకపోతే వదిలేసిందా? లేదు ఇప్పుడు అధికారము, పోలీసులు, మంది, మార్బలము, లేకపోతే ఆ ఎన్నికల సిబ్బంది అందరు కూడా అయ్యా వాళ్ళు దొంగెట్లేస్తున్నారని మేము చెప్పినా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా మా వాళ్ళను తోసివేసినటువంటి సందర్భాలు, పోలీసులు మమ్మల్ని చెదరగొట్టిన సందర్భాలు. సునీత గారు అయ్యో మొత్తం అక్కడ 4 గంటల నుంచి 6 గంటల వరకు వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, నిష్పక్షపాతంగా ఎన్నిక జరగాలి అని చెప్పినప్పుడు కూడా ఆవిడ్ని మా పాడి కౌశిక్ రెడ్డిని పోలీస్ వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకెళ్లిన సందర్భం, ఇట్లాంటివి చేసినటువంటి పరిస్థితి ఉంది కదా, ఆ పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పటికి ఇంత జరిగినా కూడా కాంగ్రెస్ అబ్సల్యూట్ మెజారిటీతోనో లేకపోతే కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది అనేటువంటిది మేమైతే వీఆర్ నాట్ 100% ఫీల్ అవ్వట్లే. మీరు గివ్ అప్ చేయట్లేదు, ఎందుకంటే టెక్నికల్ కరెక్ట్ కాదు, ఎందుకంటే మొదటి రౌండ్ ఇంకా అవ్వలేదు.